हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत शृण्वन्नोतिभिः सीदसादनम् ॐ श्रीमहागणाधिपतये नमः। ॐ श्री सरस्वत्यै नमः। ॐ श्री वेदपुरुषाय नमः। ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। जय श्री वेदम వేదం వందే జగద్గురుం. పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి దివ్య వేద భగవత్ స్వరూపులారా, మనం తైత్రీయ ఉపనిషత్తులో శేక్షావల్లినందు ఉన్నటువంటి 7వ అనువాకమును ప్రారంభించుకుంటూ, మరి ఈ అనువాకములో కొన్ని సూక్ష్మమైనటువంటి ఉచ్చారణ విధానాలు ఉన్నాయి కనుక జాగ్రత్తగా మీరు గమనిస్తూ చెప్పాలి. అంటే మొదట పృథివ్యంతరిక్షం అని దగ్గర వ్యా స్వరితమయ్యి అంతా ఉదాత్తమయ్యి మరల వెంటనే రీ స్వరితమయ్యి క్ష అనుదాత్తం అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. చెప్పేటప్పుడే మీరు గమనించుకోండి. అంటే 2 స్వరితముల మధ్యలో ఒక ఉదాత్తం ఉంటుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా చర్మమాగుం సగ్గుస్నావాస్థి మధ్య అన్నటువంటి దగ్గర కూడా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే చర్మ మాంసం స్న అనేటప్పుడు ఒక దగ్గర గుమ్ము మాగుం, దాని తర్వాత స్నా ఉంది కనుక సంయుక్తాక్షరం ఉంది కనుక గు అని వస్తుంది. మాగుం సగ్గు అని. అటువంటి ఈ 2 దగ్గరలు కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మరలా ఉచ్చారణ ఎక్కడెక్కడ దీర్ఘాలు ఉంటున్నాయో ఆ దీర్ఘాలను దీర్ఘాలుగా చెప్పాలి. అంటే సంయుక్తాక్షరాలు కానీ ద్విత్వాక్షరాలు వచ్చేటప్పుడు దీర్ఘాన్ని దీర్ఘంగా చెబుతూ మళ్ళా అక్షరాన్ని అందుకోవాలి. మామూలుగా దీర్ఘంగా ఉంటే మాత్రం చెప్పనవసరం లేదు. మీరు వింటూ ఉంటే మీకే అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి మొదట ఈ అనువాకాన్ని ఒక ప్రథమ పాఠంగా విడదీసి చెప్పుకుందాం. దాని తర్వాత మంత్రం మొత్తం చెప్పుకుందాము. తర్వాత అనువాకం మొత్తం చెప్పుకుందాం. సరే, ఓకే. జై శ్రీవేదం. ఓం పృథివ్యంతరిక్షం 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 ద్యోర్దిశో వాంతరదిశాః ద్యోర్దిశో వాంతరదిశాః ద్యోర్దిశో వాంతరదిశాః అగ్నిర్వాయుః 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 ఆదిత్యశ్చంద్రమాః ఆదిత్యశ్చంద్రమా ఆదిత్యశ్చంద్రమా నక్షత్రాణి 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 ఆప ఓషధయః ఆప ఓషధయః ఆప ఓషధయః వనస్పతయ ఆకాశః వనస్పతయః ఆకాశః వనస్పతయ ఆకాశః వనస్పతయ ఆకాశః వనస్పతయ ఆకాశః ఆత్మా 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 ఇత్యధిభూతం 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 అథాధ్యాత్మం 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 ప్రాణో వ్యానోపానః ప్రాణో వ్యానోపానః ప్రాణో వ్యానోపానః ఉదానః సమానః ఉదానః సమానః ఉదానః సమానః చక్షుశ్రోత్రం చక్షుశ్రోత్రం
चक्षुश्रोत्रम् मनोवाक्त्वक् 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 चर्ममागुंसम् 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 स्रावास्थिमज्जा स्नावास्थिमज्जा स्नावास्थिमज्जा एतदधिविधाय एतदधिविधाय ऋषिरवोचत् ऋषिरवोचत् पाङ्क्तं वै पाङ्क्तं वै इदगुं सर्वम् इदगुं सर्वम् पाङ्क्तेनैव पाङ्क्तेनैव पाङ्क्तग्गुस्पृणोतीति पाङ्क्तग्गुस्पृणोतीति రెండవ పాఠం పృథివ్యంతరిక్షంద్యోర్దిశో వాంతరదిశాః पृथिव्यन्तरिक्षन्द्योर्दिशो वान्तरदिशाः पृथिव्यन्तरिक्षन्द्योर्दिशो वान्तरदिशाः अग्निर्वायुरादित्यश्चन्द्रमा नक्षत्राणि अग्निर्वायुरादित्यश्चन्द्रमा नक्षत्राणि अग्निर्वायुरादित्यश्चन्द्रमा नक्षत्राणि आप ओषधयो वनस्पतय आकाश आत्मा आप ओषधयो वनस्पतय आकाश आत्मा आप ओषधयो वनस्पतय आकाश आत्मा इत्यधिभूतम् अथाध्यात्मम् प्राणो व्यानोपानः उदानः समानः चक्षुश्रोत्रम् मनोवाक्त्वक् चर्ममागुंसम् सग्गुस्नावास्थिमज्जा एतदधिविधाय ऋषिरवोचत् पाङ्क्तं वा इदगुं सर्वम् पाङ्क्तं वा इदगुं सर्वम् पाङ्क्तेनैव पाङ्क्तग्गुस्पृणोतीति पाङ्क्तेनैव पाङ्क्तग्गुस्पृणोतीति ఇప్పుడు మూడో పాఠం మొత్తం पृथिव्यन्तरिक्षन्द्योर्दिशो वान्तरदिशाः अग्निर्वायुरादित्यश्चन्द्रमा नक्षत्राणि आप ओषधयो वनस्पतय आकाश आत्मा इत्यधिभूतम् अथाध्यात्मम् प्राणो व्यानोपान उदानः समानः
చక్షుశ్రోత్రం మనోవాక్త్వక్ చర్మమాగుం సగ్గుస్నావాస్థి మజ్జ ఏతదధివిధాయ ఋషిరవోచత్ పాంక్తం వా ఇదగుం సర్వం పాంక్తేనైవ పాంక్తగ్గుస్పృణోతీతి. ఓం పృథివ్యంతరిక్షం ద్యౌర్దిశో వాంతరదిశాః అగ్నిర్వాయురాదిత్యశ్చంద్రమా నక్షత్రాణి आप ओषधयो वनस्पतय आकाश आत्मा इत्यधिभूतम् अथाध्यात्मम् प्राणो व्यानोपान उदानः समानः चक्षुश्रोत्रं मनोवाक्त्वक चर्ममागुं सग्गुस्नावास्थिमज्ज एतदधिविधाय ऋषिरवोचत पाङ्क्तं वा इदगुं सर्वं पाङ्क्तेनैव पाङ्क्तग्गुस्पृणोतीति. ॐ पृथिव्यन्तरिक्षं द्यौर्दिशो वान्तरदिशाः अग्निर्वायुरादित्यश्चन्द्रमा नक्षत्राणि आप ओषधयो वनस्पतय आकाश आत्मा इत्यधिभूतम् अथाध्यात्मम् प्राणो व्यानोपान उदानः समानः चक्षुश्रोत्रं मनोवाक्त्वक चर्ममागुं सग्गुस्नावास्थिमज्ज एतदधिविधाय ऋषिरवोचत पाङ्क्तं वा इदगुं सर्वं పాంక్తేనైవ పాంక్తగ్గుస్పృణోతీతి. ఇప్పుడు మనం ఈ పాఠాన్ని పూర్తి చేసుకున్నాము. అయితే మేము ఏ విధంగా పరిశ్రమం చేస్తూ మీకు ఈ ఉపనిషత్తు కావచ్చు, శుద్ధమైనటువంటి వేద మంత్రాలను అందిస్తూ ఉన్నామో, మీరు కూడా అదేవిధంగా సమయాన్ని కేటాయించి ఒక్కొక్క సూక్తాన్ని, ఒక్కొక్క అనువాకాన్ని ఒక 50 పర్యాయములు మీరు చూస్తూ వింటూ ఉండండి. 50 పర్యాయాలు అయిన తర్వాత ఇంకొక 50 పర్యాయాలు ఉంటాయి. దాన్ని మీరు చదువుతూ ఉన్నట్లయితే మేము ఏ విధంగా చెబుతూ ఉన్నామో అదే విధంగా మీకు వస్తుంటుంది. అది అట్లా కాకుండా ఏదో చెప్పాం కదని 10 సార్లు వినేసి ఏదో చదివేసి మళ్ళా మీరు తప్పులు చదివారనుకోండి, చాలా కష్టంగా ఉంటుంది. తొందరపడొద్దు, తొందరగా వెళ్ళొద్దు. ఏ మీకు మంత్రాలను, సూక్తాలను మీకు అందిస్తూ ఉన్నామో తప్పనిసరిగా మీరు 100 పర్యాయాలు దాన్ని చదవాలి. ఒక 50 పర్యాయాలు వినాలి. ఒక 50 పర్యాయాలు అది వింటూ కంఠస్థం పెట్టినట్టయితే, చదివినట్లయితే మీకు కూడా మేము ఏ విధంగా చదువుతున్నామో అదే విధంగా వస్తూ ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా శ్రద్ధతో, భక్తితో మన వేదాన్ని చదువుతూ మన ధర్మాన్ని కాపాడండి. సుఖంగా, శాంతిగా ఉంటారని భావిస్తూ అందరికీ జై శ్రీ వేదం.